ఇక విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్కు సందడి మొదలైంది. ఇప్పటికే భారీగా అభిమానులు విజయవాడకు చేరుకొని సందడి చేస్తున్నారు. స్టేడియం పరిసరాల్లో అభిమానులు కేరింతలు కొడుతున్నారు. హీరో రామ్ చరణ్ కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో స్టేడియం కలకలలాడుతోంది. ఈవెంట్ ప్రారంభానికి ముందే అభిమానులు భారీ సంఖ్యలో గ్రౌండ్కు చేరుకొని హంగామా చేస్తున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ప్రత్యేక భద్రతా చర్యలు, సౌకర్యాలు తీసుకున్నారు. సినీ అభిమానుల ఉత్సాహంతో ఇందిరాగాంధీ స్టేడియం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమానులు సందడిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. స్టార్ రామ్ చరణ్ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే రాత్రి జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కి పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అయితే ఇప్పటికే స్టేడియంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఏర్పాట్లలో కూడా నిమిత్తమై ఉన్నారు. ఫ్యాన్స్ కూడా ఏర్పాట్లు చేయడం అనేది కూడా ఎక్కడ చూసుండం మనం. ఎందుకంటే స్వతహాగా వాళ్ళే వచ్చి మరి అరేంజ్మెంట్స్లో పాలు పంచుకుంటున్నారు. ఇంకా తెలంగాణ, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుండి కూడా వచ్చి ఇక్కడ పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో పాటు తెలంగాణ నుండి వచ్చిన ప్రెసిడెంట్స్ ఉన్నారు, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. సార్, ఏంటి పెద్ద ఈవెంట్ విజయవాడలో జరుగుతుంది, అసలు ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో పెద్ద ఈవెంట్ జరగడం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే తెలుస్తుంది, ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్నారు. బయట ఫ్లెక్సీలు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. తెలంగాణ నుంచి తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఈరోజు ఇక్కడికి అభిమానులు రావడం జరిగింది. మా స్వామినాయుడు గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మా జిల్లా అధ్యక్షులు అందరం కూడా ఈరోజు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేందుకు వచ్చాము. బ్రహ్మాండంగా ఉండబోతుంది సినిమా, నో డౌట్ మెగా హిట్ కాబోతుంది. సార్, మీరు చెప్పండి, సినిమా హిట్ కాబోతుంది, ఎలా ఉండబోతుంది మీ అంచనా ప్రకారం? రామ్ చరణ్ గారు చాలా కష్టపడి ఎన్నో తన శరీరానికి దెబ్బలు తలిగాయి. ఈ సినిమాలో అతనికి నేషనల్ అవార్డు రాబోతున్నది. ఇది పెద్ద విజయం సాధిస్తున్నది మన ప్రపంచంలోనే. ఈ ప్రపంచంలోనే రిలీజ్ అయ్యి పెద్ద ఎత్తున కలెక్షన్లు రాబడుతున్నది. కాబట్టి అభిమానులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. మేము కూడా అతని డ్యాన్సు, అతని ఫైట్స్, మేము కూడా రామ్ చరణ్ లాగా తయారు కావాలని రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాం మేము. సార్, మీరు చెప్పండి, రామ్ చరణ్ గారి మూవీ ప్రీ రిలీజ్ విజయవాడలో జరుగుతుంది. మీరు తెలంగాణ నుండి విజయవాడ వచ్చారు, ఎందుకు ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ద సినిమా ఒక సెన్సేషనల్ హిట్గా రాబోతుంది. ఇది వరల్డ్ వైజ్ రికార్డులు ఉన్న ఇంతకుముందు ఉన్న రికార్డులు అన్నింటిని కూడా రికార్డులన్నీ బద్దలు కొట్టేది సరికొత్త రికార్డు సృష్టించబోతా ఉంది. మేము తెలంగాణకు వెళ్ళి స్వామినాయుడు గారు, ఆల్ ఇండియా చిరంజీవి అధ్యక్షుల వారు స్వామినాయుడు గారి ఆదేశాలతో వారి పిలుపు మేరకు మేము గత 2 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం. అన్ని ఊర్ల నుండి, అన్ని భారతదేశమే కాకుండా ప్రపంచం నుంచి కూడా ముఖ్యమైన అభిమానులు ఈ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. ఈరోజు ఈ పెద్ద మూవీ చాలా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది ఆ పిక్చరు. దానికోసం మేము అందరం కూడా, అభిమానులు అందరం కూడా ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూద్దామని ఎదురు చూస్తూ ఉంటాం. అంటే మీరు చెప్పండి సార్, విజయవాడ అంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎంతో మంది వస్తారు సాయంత్రం విజయవాడలో. మీరు కూడా ఆ క్రౌడ్ కంట్రోల్ చేసే దాంట్లో పాత్ర ఏమన్నా వహిస్తారా? తప్పకుండా అండి. పెద్ద ఎత్తున ఈ పెద్ద చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. రంగస్థలం అనే చిత్రాన్ని ఆ రోజు రామ్ చరణ్ గారి నటన, దానికి మించిన నటన కూడా ఇందులో ఉంటుంది. తప్పకుండా జాతీయ అవార్డు వస్తుందని మేము అందరం భావిస్తున్నాము. ప్రేక్షకులు కూడా ఇప్పటికే టీజర్లు కానీ, పాటలకు కానీ బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా ఈరోజు మా ఫ్యాన్స్ తరఫున కూడా మేమందరం కూడా ఇక్కడ ఉండి ఏర్పాట్లను సమీక్షిస్తూ వాటి యొక్క బాధ్యతలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో చూసారు కదా, మొత్తం మీద పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్కి తెలంగాణ నుండి ఫ్యాన్స్ వచ్చారు. అంతేకాకుండా ఇక్కడ ఏవైతే ఏర్పాట్లు జరుగుతున్నాయో వాటిల్లో కూడా పాలు పంచుకుంటున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా సాయంత్రం జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కి విజయవాడ వ్యాప్తంగానే విజయవాడ వాసులందరూ కనీసం ఇంటికి ఒక్కలన్నా ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో హాజరయ్యే నేపథ్యం మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా. వారందరినీ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా అయితే పోలీసులు కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ చేస్తుంటారో వారికి కూడా మేము సహాయం చేస్తామని కూడా ఫ్యాన్స్ ముందుకొచ్చారు. అదే జరుగుతుంది కూడా. అంటే ఎంపీ కేశినేని చిన్ని చెప్పిన దాని ప్రకారం ఐకమత్యంగా ఈవెంట్ని ముందుకు తీసుకెళ్దాం, ఒక ఐకమత్యంగా అందరం కలిసి మెలిసి విజయవాడకు వస్తున్నారు. రామ్ చరణ్ ఆతిథ్యం స్వీకరించి ఆయన వెళ్ళేటట్టు, సంతోషంగా వెళ్ళేటట్టు ఫ్యాన్స్ అందరూ డిసిప్లిన్ పాటిస్తూ చేయాలని కూడా చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.